కేరళలోని త్రిశూర్ అనే ప్రాంతంలో మేఘా అనే యువతి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈమె వయసు 22 సంవత్సరాలు. ఎంకామ్ పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చేస్తోంది. మేఘా తండ్రి తమ ఇంటికి పెయింట్ వేయిద్దామని చాలామంది పెయింటర్స్ని సంప్రదించాడు. కానీ వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్పడంతో మాన్యుల్ అనే పెయింటర్ని సంప్రదించాడు. ఇతని వయసు 25 సంవత్సరాలు. మాన్యుల్ తక్కువ ధరకే పెయింట్ చేస్తానని చెప్పడంతో అతడికి పని అప్పగించాడు. 4-5 రోజుల పాటు పెయింటింగ్ పని జరిగింది. ఆ సమయంలో మేఘాకి మాన్యుల్కి ఏర్పడ్డ పరిచయం కాస్త ఫిజికల్ రిలేషన్షిప్గా మారింది. అప్పటి నుండి వారు తరచుగా బయట కలుసుకుంటూ ఉండేవాళ్ళు. శారీరకంగా కూడా కలుస్తూ ఉండేవారు. కొన్ని నెలల తర్వాత మేఘా పొట్ట ఉబ్బుగా కనిపించడంతో భోజనం ఎక్కువగా తినడం వల్ల అలా జరిగి ఉంటుందని మేఘా భ్రమపడింది. కొన్ని రోజుల తర్వాత ఇంకాస్త పొట్ట ముందుకు రావడంతో మేఘా షాక్ అయింది. విషయం మాన్యుల్కి చెప్పింది. ఇద్దరు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ చెక్ చేసి మేఘా గర్భంతో ఉందని చెప్పాడు. అబార్షన్ చేయండి అని ఇద్దరు డాక్టర్కి చెప్పారు. అప్పటికే చాలా నెలలు అవ్వడంతో అబార్షన్ చేయడం కుదరదని డాక్టర్ చెప్పడంతో మేఘా మాన్యుల్ కంగుతిన్నారు. విచిత్రం ఏమిటంటే మేఘా గర్భవతి అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఆమె ఆ విషయాన్ని గుర్తించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అని మాన్యుల్ అడిగాడు. పొట్ట కనిపించకుండా లూజ్గా దుస్తులు వేసుకొని కవర్ చేస్తానని, బిడ్డ పుట్టాక బిడ్డను చంపి ఎక్కడైనా పారేద్దామని మేఘా చెప్పింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేకపోవడంతో ఇంత దారుణమైన పనికి ఒడిగట్టారు. మేఘా లూజ్ దుస్తులు వేసుకొని పొట్ట కనబడకుండా కవర్ చేసేది. పైగా వారి ఇంటి పై ఫ్లోర్లో ఆమె ఉండడం వల్ల మేఘా పేరెంట్స్ ఆమెను గమనించేవారు కాదు. ఒకరోజు రాత్రి మేఘాకి నొప్పులు వచ్చాయి. ఆమె బాత్రూంకి వెళ్ళి బిడ్డను ప్రసవించింది. బిడ్డ ఏడుపు బయటకు వచ్చేలోపే బిడ్డను నిండుగా ఉన్న నీటి బకెట్లో వేసింది. అప్పుడే పుట్టిన బిడ్డ నీళ్ళలో మునిగి చనిపోయాడు. బిడ్డ శవాన్ని ఒక బ్యాగులో పెట్టి జిప్ పెట్టింది. జరిగిన విషయం అంతా మాన్యుల్కి చెప్పింది. ఉదయం వచ్చి బ్యాగ్ తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసి రమ్మని మేఘా చెప్పింది. ఉదయం 7 గంటలకు మాన్యుల్ తన స్నేహితుడైన అమల్ అనే వ్యక్తితో మేఘా ఇంటికి వచ్చాడు. అమల్ వయసు 24 సంవత్సరాలు. మేఘా బ్యాగుని మాన్యుల్కి ఇచ్చింది. మాన్యుల్, అమల్ బైక్ మీద బయలుదేరారు. అమల్ బ్యాగ్ పట్టుకొని వెనుక కూర్చున్నాడు. ఎంత దూరం ప్రయాణించినా రోడ్ల మీద జనం ఉండడంతో వారికి ఆ పని కష్టంగా మారింది. మాన్యుల్కి ఒక ఆలోచన వచ్చింది. బ్యాగ్ని ఎక్కడైనా పారేస్తే ఎవరైనా చూస్తే బ్యాగ్లోని బిడ్డ శవం కనిపిస్తుంది కాబట్టి బ్యాగ్తో సహా కాల్చివేద్దాం అనుకున్నాడు. దారిలోని ఒక పెట్రోల్ బంకుకు వెళ్ళి ఒక బాటిల్లో 150 రూపాయల పెట్రోల్ పోయించుకున్నాడు. చాలా దూరం ప్రయాణించారు. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో కూడా రోడ్డుకి అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఒకరో ఇద్దరో జనం కనబడుతూనే ఉన్నారు. కాబట్టి బ్యాగ్ని పెట్రోల్తో కాలుస్తుంటే ఎవరైనా చూసే అవకాశం ఉందని భావించారు. పూన్కున్నం ఎమ్మెల్యే రోడ్ వైపు వెళ్ళారు. అక్కడ ఒక కెనాల్లో బ్యాగుని పడేశారు. కెనాల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో మరుసటి రోజు ఆ బ్యాగ్ నీటిపైకి తేలింది. అటుగా వెళ్ళే వ్యక్తి అది గమనించి పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు అక్కడికి చేరుకొని బ్యాగ్ని బయటకు తీశారు. లోపల బిడ్డ శవం ఉండడంతో వారు షాక్ అయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని హాస్పిటల్కి తరలించారు.
కెనాల్ దగ్గర సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో విచారణ కష్టంగా మారింది. కెనాల్కి కిలోమీటర్ ముందు ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. బైక్ మీద 2 వ్యక్తులు బ్యాగ్ పట్టుకొని వెళ్లడం రికార్డయింది. అరగంట తర్వాత అదే బైక్ రిటర్న్ వచ్చినట్లు రికార్డయింది. కానీ వారి చేతిలో బ్యాగ్ లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. అంటే ఈ వ్యక్తులే కెనాల్లో ఆ బ్యాగ్ని పడేశారని పోలీసులు భావించారు. ఆ బైక్ ఎటువైపు వెళ్తుందో ఆ ఏరియా సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తూ పోలీసులు ట్రేస్ చేశారు. చివరికి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొంటూ ఉండగా ఉండే వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో బైక్ నంబర్ ఆధారంగా మాన్యుల్ని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట నాకేమీ తెలియదని మాన్యుల్ బుకాయించాడు. ఖచ్చితమైన ఆధారాలు అంటే సీసీటీవీ కెమెరా విజువల్స్ ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి జరిగిన కథంతా మాన్యుల్ వివరించాడు. మరి ఎందుకు ఇలా బిడ్డను చంపడం, ఇద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా అని పోలీసులు అంటే మాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పడంతో వారు షాక్ అయ్యారు. మేఘా మాన్యుల్ని పోలీసులు అరెస్టు చేశారు. బిడ్డ శవం తరలింపులో సాయం చేసినందుకు మాన్యుల్ ఫ్రెండ్ అమల్ని కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని రిమాండ్కి తరలించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.